హైదరాబాద్ అబిడ్స్లోని శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ భారీ మోసాలకు పాల్పడింది. అధిక వడ్డీ ఆశ చూపి 517 మంది నుంచి 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకులో ప్రియాంక అనే ఉన్నతాధికారిని జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. తమ సిబ్బందితో పాటు బ్యాంకుకు వచ్చిన వినియోగదారులకు అధిక వడ్డీ ఆశ చూపించి భర్త నేతాజీకి చెందిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్లు చేయించారు. ఆ అధికారిని ప్రియాంక మరో 3 నెలల్లో పదవీ విరమణ పొందనున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా అధికారినితో పాటు భర్త కనిపించడం లేదు. మరోవైపు కంపెనీ మూసి ఉండడంతో బాధితులంతా బషీర్బాగ్లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఆర్థిక నేరానికి సంబంధించినటువంటిది అధిక సంఖ్యలో ఉంది కాబట్టి మీరు సీసీఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పి వారు కోరారు. ఈ సీసీఎస్లోకి వచ్చి మేము ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి కంప్లైంట్ చేశాం. మేము అధికారులతోటి తక్షణం దీని మీద మీరు విచారణ జరపండి, నిందితులని బాధితుల నుంచి రక్షించేటటువంటి చర్యలన్నీ చేపట్టి వారికి ఉన్నటువంటి వారిని అన్ని ఆస్తులు జప్తు చేసి మాకు న్యాయం జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం.